దేవునిని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించి ఆయన యొక్క అమూల్యమైనటువంటి ఆశీర్వాదాలు పొంది ఆయన అనుగ్రహించబోయేటటువంటి నిత్యత్వంలో అనుభవించబోయేటటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రులకు నిమిత్తము దేవదేవుని పాద సన్నిధికి విచ్చేసిన పరిశుద్ధ సహోదరులకు, స్నేహితురాలకు, యవనస్తులకు అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. జ్ఞానేంద్రియాలు అనగా మన దేహంలో ఉంచబడినటువంటి పంచేంద్రియాలు దేవుడు ఎందుకు అనుగ్రహించారు అనేటటువంటిది మనం చూసాం. ఎందుకు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుని దైవ జ్ఞానానుసారంగా జీవించటానికి. కన్ను అందుకే, చెవి అందుకే, నాలుక అందుకే, శరీరం అందుకే. దేనికి వినియోగిస్తున్నామనేది మీకు మీరుగానే పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత మీ మీద ఉంది. అర్థమవుతుందా? ప్రభు మాట్లాడుతూ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెవి గలవాడు వినుగాక అన్నాడు. అదే ప్రభు మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో ఆసియాలోని 7 సంఘాలకు వ్రాస్తూ ఏం వినాలో చెప్తున్నాడు. ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. ఈ జ్ఞానానికి మూలం దేవుడు. దీనిని వ్రాసినటువంటి వారు మనుష్యులు, మనకు అందించినటువంటి వారు, వారిని ప్రేరేపించినటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. జ్ఞానం దేవునిది, దీనిని లిఖించినటువంటి వారు మనుష్యులు, ఆ మనుషులను నడిపించినటువంటి వాడు, ఆ మనుషులను ప్రేరేపించినటువంటి వాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి గ్రంథం. అంచేతను ఏమంటాడు? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. మొదటి 3 అధ్యాయాల్లో, ముఖ్యంగా 2 అధ్యాయాల్లో 7 సంఘాలకు వ్రాసినటువంటి లేఖల్లో చివరి మాట అదే ఉంటుంది. ఆత్మ సంఘములతో చెప్పిన మాట. కనుక ఇందులో వ్రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలంగా లిఖించబడినటువంటిది. దాన్ని అనుసరించి ఎంతవరకు జీవించగలుగుతున్నాం, అది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. మీకు అర్థమవుతుందా అండి? ఆ వినుట అనేటటువంటిది చెవి ద్వారా. ఎలాగో వినియోగిస్తూ ఉన్నాం చెవిని? వేటికి వినియోగిస్తూ ఉన్నాం? ముసలమ్మ ముచ్చట్లక, కాలక్షేపం కబుర్లక? చెవిని దేనికి వినియోగిస్తూ ఉన్నాం? ఎదుటి వారిని గూర్చి అసూయ రాగద్వేషాలతోటి చెడును గూర్చి మాట్లాడుకోవటానిక, చెడుగా మాట్లాడుకోవటానిక? దేనికి? లేదు వాక్యానికి విరుద్ధంగా అందించబడుతున్నటువంటి దైవ సందేశానికి విరుద్ధంగా వేరుగా మాట్లాడుకుని వినటానిక? దేనికి వినియోగిస్తూ ఉన్నాం? మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మీకు అర్థమవుతుందా అండి? కానీ యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన భూమి మీద పరలోకంలో నేర్చుకుని వచ్చారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు, పరిశుద్ధాత్మనికి వారిని ఈ భూమి మీద మానవులకు సహాయపడటానికి, ఆ దైవ జ్ఞానాన్ని అందించడానికి వారిరువురికి కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి తరగతులు పరలోకంలో నిర్వహించినట్లుగా మనకు గ్రంథం తెలియజేస్తూ ఉంది. తండ్రి దగ్గరే నేర్చుకున్నారు, తండ్రి దగ్గరే విన్నారు. వాళ్ళు ఏమనాలో, ఏం మాట్లాడాలో నేర్చుకుని వచ్చారు. నేర్చుకుని వచ్చి ప్రభు ఇక్కడ బోధించారు. ఆ సంగతులను పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేశాడు అపోస్తలులకు, కొత్త నిబంధన ప్రవక్తలకు.
ఆయా సందర్భాల్లో పరిశుద్ధాత్ములు కూడా బోధించినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? కనుక వారు నేర్చుకుని రావటమే కాదు, ప్రభువు ఈ భూమి మీద ఉన్నటువంటి ముఖ్యంగా ఆయన సేవాకాలంలో 3.5 సంవత్సరాలు పెందల కడనే లేచి ఇంకా చాలా రాత్రి చీకటి ఉండగానే ఏం చేసేవారు? దేవుని యొక్క పాద సన్నిధికి వెళ్ళిపోయినట్లుగా మనం చదువుకున్నాం మార్కు సువార్త 1:35లో. వెళ్ళి ప్రార్థించటమే కాదు, ఆయన శిష్యునిలాగా తండ్రి ముందు కూర్చుని ఆయన జ్ఞానాభ్యాసం చేసినట్లు ప్రవచన రూపంలో మనం గత వారం పాఠంలో మనం చదువుకోగలిగాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఊరడింప జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. మీరు మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలండి. దేవుని కుమారులంగా మనం చేయాల్సినటువంటి పని, జీవితంలో అలసిపోయినటువంటి వారిని మాటల చేత ఊరడించేటటువంటి జ్ఞానాన్ని పొందాలి. మనం స్వార్థంతో ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవటం కాదు. ఆ స్థితిలో ఉన్నటువంటి వారితోటి మాట్లాడి వారిని ఊరడించాల్సినటువంటి బాధ్యత ప్రభువు ఎలాగైతే నెరవేర్చారో ఈ రోజున మన మీద కూడా ఉన్నది అనేటటువంటి సంగతిని గుర్తించాలి. రెండవది, శిష్యునికి తగినటువంటి నోరు. లోకంలో ఉన్నవా నోరుకిని క్రీస్తు శిష్యుడిగా కలిగి ఉన్నటువంటి నోరుకిని ఉన్నటువంటి తేడాను మనం గమనించాలండి. ఏది పడితే అది మాట్లాడేసేయటానికి, ఏది పడితే అది వదరుబోతులకు వాగేయటానికి క్రీస్తు శిష్యునికి అవకాశం లేదు. A best Christian is a lifelong student at the feet of our Master Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర ఒక మంచి సత్క్రైస్తవుడు చచ్చేంత వరకు జీవితాంతం కూడా శిష్యుడిగానే ఉంటాడు, నేర్చుకుంటూనే ఉంటాడు. మీకు అర్థమవుతుందా అండి? అలాంటి పరిస్థితుల్లో శిష్యునికి తగిన నోరు, నేర్చుకుంటే అలాగే మాట్లాడతాం, వంకర టెంకర మాటలు మాట్లాడాం, వాళ్ళ మీద వీళ్ళ మీద బురద పోసేయం. నేను ఈ విధంగా మాట్లాడితే నాకు కలిగే శిక్ష దేవుని దగ్గర నుంచి ఎలా ఉంటుంది అనేటటువంటి భయంతో నోరు విప్పడానికి ప్రయత్నం చేస్తాం. అంచేత యాకోబు 1వ అధ్యాయంలో సెలవిస్తాడు, మాట్లాడటానికి నిదానించమని. పోయిన వారం మనం చూసాం, మాట్లాడటానికి ఏం చేయాలి? నిదానించాలి. ఏది పడితే అది వాగేస్తే వ్యర్థమైనటువంటి ప్రతి మాటను గురించి మనం ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. అక్కడ అది చాలు నరకానికి పోవటానికి. నోటిలో ఉన్నటువంటి నాలుక చాలండి నరకానికి పోవటానికి. ఎదుటివారి మీద ఉన్నటువంటి అసూయ, ఈర్ష్య, ద్వేషం, మత్సరం, కృత్రిమం, కుయుక్తి, కపటం, కల్మషం ఇదంతా కక్కేయటమే, పొలోమని కక్కేయటమే. వాడు ఎలాంటోడు అయినా సరే వాతనంటే మనకి ఇష్టం లేదు కాబట్టి, అతని మీద మనకు అసూయ రాగద్వేషాలతో నిండిపోయి ఉన్నాం కాబట్టి పొలోమని కక్కేయటమేనండి. కనుక అది మంచి స్వభావం కాదండి. రైట్, దాన్ని విడిచిపెట్టేస్తున్నాను, తర్వాత వస్తాను అక్కడికి. శిష్యునికి తగిన నోరు అంటే ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి శిష్యుడు. యెహోవా నాకు దయచేసి ఉన్నాడు, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఆయన మాట్లాడాలి. ఆయన ఏం చేయాలి? మాట్లాడాలి. మాట్లాడాలి అంటే నేర్చుకోవాలి.
ఏం మాట్లాడాలో మీరు ఆలోచించండి. ఒక దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మనం ఏం మాట్లాడాలి? శిష్యుడు ఏం మాట్లాడాలో దానికి తగిన నోరు అంటున్నాడు ప్రభు. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడుతున్నాం? విడిచిపెట్టాను. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున, చెప్పానుగా మార్కు 1:35, పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ఎక్కడ వెళ్ళిపోతాడు? తండ్రి అయినటువంటి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోతాడు, ప్రార్థిస్తాడు. ఆ తర్వాత మఠం వేసుకుని కూర్చుంటాడు. తండ్రి బోధిస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. ఎప్పుడు? ఈ భూమి మీద రక్తమాంసాల్లో పారివాడే శరీరగా జీవించినటువంటి కాలంలోనే. నువ్వెంత సమయాన్ని ఇస్తున్నావు? నేనెంత సమయాన్ని ఇస్తున్నాను నేర్చుకోవటానికి? దైవజ్ఞాన అభ్యాసానికి మనం ఎంత సమయాన్ని ఇస్తూ ఉన్నాం ఒక రోజులో? ఎంత ప్రాధాన్యతనిస్తున్నాం? ఈయన లేచిన వెంటనే వెళ్ళిపోయేవాడు తండ్రి పాదాల దగ్గరికి. మరి మనం ఎప్పుడు వెళ్తాం? ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. వినే బుద్ధిని దేవుడే పుట్టించాలి. ప్రభువుకే దేవుడు వినుబుద్ధి పుట్టించాడు అని అంటే ఇక నీకు నాకు? నీవు ఉపయోగపడితే వినుబుద్ధి పుట్టిస్తాడు. నువ్వు ఉపయోగపడే పరిస్థితుల్లో లేవనుకో, నీ అంతరంగాన్ని నిన్ను ఎరిగినటువంటి దేవుడు నీవు విన్నా నిష్ప్రయోజకుడివి, అప్రయోజకుడివి అనుకున్నాడు అనుకో, ఇక వినుబుద్ధి పుట్టించడం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు వచ్చినా ఆయనకి ప్రతిఫలం ప్రయోజనం లేదు, రాకపోయినా ప్రయోజనం లేదు. అటు పరిస్థితుల్లో ఉన్నటువంటి నీకు నాకు వినుబుద్ధి పుట్టించటం వల్ల ఆయనకు ఒరిగేదేమీ లేదు. ఎందుకు పుట్టించాలి వినుబుద్ధి? వినుబుద్ధి అంటే విన్నావు అని అంటే లోబడాలి, విధేయత చూపించాలి, విన్నదాని ప్రకారం జీవితాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ జీవితంలో, నీ ఆయుష్కాలంలో దేవుడిచ్చే ప్రతి క్షణాన్ని దేవుని మహిమ కొరకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంతమంది పోయారో ఈ రోజు చూడకుండా? ఈ రోజున మనం బ్రతుకున్నాం. టుడే వి ఆర్ అలైవ్. దేని కొరకు? దేవుని మహిమ కొరకు. నువ్వు మరింతగా నేర్చుకోవటానికి, నేను మరింతగా నేర్చుకోవటానికి, మరింతగా దేవుని కొరకు బ్రతకటానికి, మన తప్పులు దిద్దుకోవటానికి, మన బ్రతుకులు సరి చేసుకోవటానికి, మన పాపాల నుంచి విమోచింపబడి మన పాపాలకు క్షమాపణ పొందటానికే బ్రతుకున్నాం. దేనికి వినియోగిస్తున్నాం? 24 గంటల ఆయుష్. తప్పులు దిద్దుకోగలుగుతున్నామా? లోపాలు సరి చేసుకోగలుగుతున్నామా? పాప క్షమాపణ కొరకై పరుగెడగలుగుతున్నామా? పాపాలను విమోచించడానికి ప్రయత్నం చేస్తున్నామా ఇచ్చిన ఆయుష్కాలాన్ని? దేనికి? అర్థమవుతుందా అండి? శిష్యుడు వినినట్లుగా, దైవత్వంలో కూడా దేవునితో సమానుడు, అదృశ్య దేవుని స్వరూపి అయినటువంటి వాడు, మహాదేవుడు అయినటువంటి వాడు శిష్యుడు వినినట్లుగా. మరి మనం శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. కాబట్టి పెందలకడే లేచిపోయాను. పరుగున నా తండ్రి పాదాల దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ దినాన్ని గురించినటువంటి ప్రార్థన చేసుకున్నాను. ఆయన బోధిస్తూ ఉంటే నేర్చుకుంటూ మఠం వేసుకుని ఒక శిష్యునిలాగా నా తండ్రి పాదాల ముందు కూర్చున్నాను. అది భూమి మీద శరీరధారిగా క్రీస్తు ప్రభు జీవించిన జీవన విధానంలో ప్రతిరోజు దానితోటే ప్రారంభం ఆయన జీవితం. ఒక
జీవన విధానం దాంతోటే ప్రారంభం. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళటంతో ప్రారంభం. మరి మనం క్రీస్తును వెంబడించేవాడే కదా క్రైస్తవుడు. క్రీస్తు లాంటి జీవన విధానం కలిగిన వాడే కదా క్రైస్తవుడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? 5వ వచనం, ప్రభువుకి యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినేసి తిరగబడే బుద్ధి ఎవరిది? ఆయన తిరుగుబాటు చేయలేదట. విన్నాడు, నేర్చుకున్నాడు, అలాగే జీవించాడు. మరి మనం తిరగబడుతున్నామా? ఎదురాడుతూ ఉన్నామా? దాడి చేస్తూ ఉన్నామా? బోత్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏం చేస్తున్నాం? ఆయన ఏం చేయలేదట? దేవుని మీద తిరుగుబాటు చేయలేదట. మనం ఏం చేస్తున్నాం? క్రీస్తును పోలి నడుచుకోవాల్సినటువంటి మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? క్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలాగూ తన యొక్క దినచర్య ప్రారంభమైందో చెప్పేస్తున్నాడు ప్రవచన రూపంలో. యెషయా ప్రవక్త ద్వారా మనకు నేర్పించేస్తున్నాడు. అర్థమవుతుందా అండి? నేను తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. సంఘముగా కూడుకునే ప్రతిసారి మన బాధ్యత ఏంటో ఈ మాటలు క్రీస్తు ప్రభు యొక్క జీవితానుభవంలో నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇక్కడ సంఘం కూడుకొని ఏదో కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటే మనం ఇంట్లో ఉండి ఏం చేస్తాం? లేదు, ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసి ధన సంపాదన కొరకు బయటికి పోతూ ఉన్నామా? ఏం చేస్తున్నాం? ధనార్జనే ధ్యేయమా? ఇంకోటి లేదా? ఈ జీవిత పరమార్థం ఏంటి? ఈ జీవిత సాఫల్యత ఏంటి? ఎందుకు మానవుడిగా పుట్టించాడు? ఎందుకు తన పోలికలో నన్ను సృష్టించాడు? ఎందుకు తన జ్ఞానాన్ని నాకు అనుగ్రహిస్తున్నాడు? నేను తప్పిపోతే నన్ను మరలా తన మార్గంలోనికి తీసుకురావటానికి తనతో సమానుడైనటువంటి వాణిని రక్తమాంసాల్లో పాలివాడిగా చేసి పాపాన్ని మోసేటట్లు, పాప శిక్షను భరించేటట్లు ఆ శిలువలో బలిగా అర్పించటానికి ఎందుకు ఆయన కార్యక్రమాన్ని జరిగించారు? ఎప్పుడైనా ఆలోచిస్తామా ఎందుకు ఆ కార్యక్రమాన్ని జరిగించారో? దానికి మనం చెల్లించే కృతజ్ఞత ఏంటి? రక్షింపబడిపోవాలి, పాప విమోచన అందేయాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి, అక్కడ ఉన్నటువంటిదంతా అనుభవించేయాలి. ఇక నువ్వు దేవుని కొరకు చేసేదేంటి? ఏంటండి? నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఈ జీవిత ధ్యేయం ఏంటో ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగా నువ్వు పరలోకానికి వెళ్ళి నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని ఒక దేవునికి ప్రియమైనటువంటి కుమారుడిగా, కుమార్తెగా దేవుని యొక్క స్వాస్థ్యంలో పాలిభాగం పొందాలి అనేటటువంటి ఆ శాశ్వత విధానంలో నేను పాలిభాగస్తున్నై ఉండాలి అనేటటువంటి తపన నీలో ఉంటే నువ్వు ఈ సంఘంలో దేవుని యొక్క పరలోక నమూనా అయినటువంటి క్రీస్తు సంఘంలో నీ ఉనికి ఎలా కొనసాగించుకుంటున్నావు ఒక్కసారి పరిశీలించుకో. అర్థమవుతుందా? ఎవరి కొరకు ఇక్కడ? నీవు ఉపయోగకారిగా ఉంటే దేవునికి ఆ వినుబుద్ధి పుట్టిస్తాడు. పరుగు పరుగున వస్తావు, విన్నదాన్ని బట్టి ఆయన మీద తిరుగుబాటు చేయవు. విన్నదాన్ని బట్టి దానిలో నుండి తొలగిపోవటానికి ఇష్టపడవు. వారంలో ఒక్కరోజు
పనులు కాస్త తొందరగా ముగించుకొని ఈవేళ బైబిల్ తరగతి ఉంది కాబట్టి నేను వెళ్ళాలి అనేటువంటి తపన లేనప్పుడు ప్రభు ఆ విధంగా కృషి చేస్తూ ఉంటే నేర్చుకోవటానికి తండ్రి యొక్క పాదాల దగ్గర కూడుకొని, నేను మరలా చెప్తున్నాను, ప్రభు ఏ విధంగా ఆ జ్ఞానాన్ని నెమరు వేసుకుంటూ నేర్చుకుంటూ దేవుని ప్రజలైనటువంటి వారికి యోదయలో, సమరయలో, గలిలయలో బోధించారో ఆ విధానం అంతా కూడా మనకు సూచిస్తూ ఉన్నప్పుడు మనం అలా ఎందుకు చెయ్యం? క్రీస్తుని పోలి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా, క్రీస్తు యొక్క అడుగులో అడుగు వేసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కదా ఒక క్రైస్తవుడిగా. మరి అలాగే నువ్వెందుకు చెయ్యు, నేనెందుకు చేయను, మనం ఎందుకు చెయ్యం? మన అనుకూలత ఎందుకు వెతుక్కుంటాం? దేవునికి మహిమకరంగా జీవించడం మానేసి మనకు అనుకూలత, మనకు వీలు, మనకు ఖాళీ ఎందుకు వెతుక్కుంటా? విన్నది కూడా మనకు ఇష్టంగా లేకపోతే ఇక దాన్ని పట్టించుకోం, వదిలేస్తాం. ఏం చేత? ఆ బోధింపబడినటువంటి విషయం నాకు నచ్చలేదు కాబట్టి ఇక నాకు దానితో పని లేదు, నేను అలా ఉండటం నాకు ఇష్టం లేదు కాబట్టి నాకు దానితో పని లేదు, వదిలేస్తామంతే. ఎంతమంది ఉన్నాం అలాగ? నచ్చిన వాక్యాన్ని విని నచ్చినట్లుగా దాన్ని అనుసరిస్తూ నచ్చని వాక్యాన్ని విడిచిపెట్టేసేటటువంటి పరిస్థితుల్లో, దుస్థితుల్లో ఎంతమంది ఉన్నాం? ఒక్కసారి ఆలోచించాయండి. క్రీస్తు ప్రభువు మీదే కాదు, ఈ రోజున క్రీస్తును వెంబడించేటటువంటి ఒక సత్క్రైస్తవుని మీద కూడా ఆ భారం ఉంది. ఏ భారం? 4వ వచనం ప్రారంభంలో, అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఏం మాట్లాడాలి? క్రీస్తు ప్రభు ఏం మాట్లాడాలి? అలసిన వారిని మాటల చేత ఓరడించేటటువంటి జ్ఞానం పొందాలి. అలాంటి మాటలు మాట్లాడేటటువంటి నోరు అంటే ఎంతసేపు ఆత్మీయంగా ఎదుటివానికి ప్రయోజనం చేకూరేటట్లుగానే మాట్లాడాలి తప్ప ఒక లోకంలో ఉన్నటువంటి వ్యక్తిలా మాట్లాడేస్తే సహోదరులేమి సహోదరులేమి నువ్వు క్రీస్తునందు ఉన్నట్టు ఎలాగవుతుంది? లోకంలో 2 పరిధులు, ఒకటి లోకం సాతాను యొక్క పరిపాలన కింద అంధకార సంబంధమైనటువంటి అధికారం కింద ఉన్నటువంటిది, 2 క్రీస్తునందు అనేటటువంటి పరిధి, అది తండ్రి అయినటువంటి దేవుని యొక్క రాజ్యం, దాన్ని పరిపాలించేటటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ పరిధిలోంచి ఈ పరిధిలోకి వచ్చి అక్కడలాగే మాట్లాడి అక్కడలాగే ప్రవర్తించి అక్కడలాగే ఇక్కడ నడుచుకుంటుంటే, లోకంలో ఉన్నట్టుగానే క్రీస్తులో కూడా నడుచుకుంటుంటే ఏంటి ప్రత్యేకత నీ జీవితంలో, నా జీవితంలో? లోకంలో సాతాను యొక్క అధికారం కింద, సాతాను యొక్క పరిపాలన కింద, సాతాను యొక్క అంధకారమైనటువంటి అధికారం కింద అలాగే ఉన్నాం, అలాగే మాట్లాడాం, అలాగే ప్రవర్తించాం. ఆ పరిధిలో నుంచి క్రీస్తునందు అనే పరిధిలోకి వచ్చి అలాగే మాట్లాడుతున్నాం, అలాగే ప్రవర్తిస్తున్నాం. ఏంటి తేడా? లోకమునందు అనే పరిధికి, క్రీస్తునందు అనే పరిధికి మనలో వచ్చిన మార్పు ఏంటి? పరివర్తన ఏంటి? మనం సరి చేసుకున్నటువంటి ఏంటి? మనం దిద్దుకున్నదేంటి? అక్కడే మనమందరం విఫలం అవుతూ ఉన్నాం. అదే సువార్త ప్రకటన. క్రీస్తును అనుగ్రహించినటువంటి, లోకానికి అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని గూర్చి, అది క్రీస్తు సంగమనందు ఉంటేనే ఆ పరలోకం అనేటటువంటి భాగ్యాన్ని మనం స్వతంత్రించుకునేటటువంటి ఆ విషయాన్ని గురించి ప్రతి ఒక్కరితోటి నువ్వు గ్రంథాన్ని బట్టిగా మాట్లాడక్కర్లా, ఈ సత్యాన్ని గురించి నువ్వు మాట్లాడాలి. ప్రతి ఒక్కరితోటి నువ్వు మాట్లాడాలి. ఆ బాధ్యత నీ మీద ఉంది. సంఘం సంఖ్యలో విస్తరించాలి. నువ్వు పరిపూర్ణుడు అయితే, బలహీనులు ఉన్నారు సంఘంలో, వాళ్ళని బలపరచాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది, మన మీద ఉంది. స్వార్థంతో నేనే రక్షింపబడాలి, నా భార్య పిల్లలే రక్షింపబడాలి, మా కుటుంబమే రక్షింపబడాలని నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవడానికి ప్రయత్నం చేసి మిగిలినటువంటి వారందరినీ విడిచిపెట్టావనుకో, ఇక్కడ కూడా స్వార్థమే. నేనే, నా కుటుంబమే, స్వార్థం.
దేవుడు సహించడు. నేను, నాకు, నాది, నన్ను ఈ పదాలు విడిచిపెట్టాలి. ఈ పదాలు విడిచిపెట్టాలి. ఎదుటివారికి ప్రయోజనకరంగా ఉండాలి. మనలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి, ఆత్మీయ జ్ఞానం ఎదుటివారికి ఎలా ఉండాలి? ప్రయోజనకరంగా ఉండాలి. యోదయ నుంచి గలిలేకి వెళ్ళిపోతున్నారు ప్రభువారు. ఏం చేయాలి? అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానం తండ్రి దగ్గర నేర్చుకుంటున్నారు. ఎవరు? ప్రభు. దాన్ని వినియోగించాలి. యోదయ నుంచి గలిలేకి వెళ్ళిపోతున్నారు. ఉదయం ఎప్పుడో బయలుదేరారు చీకటితోటే. ఇంచుమించుగా మధ్యాహ్నానికి మధ్యలో ఉన్నటువంటి సమరయలో ప్రవేశించారు. సమరయలో ప్రవేశిస్తే యాకోబు తన యొక్క ప్రియ కుమారుడైనటువంటి యోసేపుకి ఇచ్చినటువంటి బావి దగ్గరికి వచ్చారు. అలసిన దేహంతో అక్కడ కూర్చున్నాడు. మెట్ట మధ్యాహ్నం ఎండ చాలా తీవ్రంగా ఉంది. అప్పుడు వచ్చింది సమరయ స్త్రీ. తన జీవితంలో అన్ని విధాలా అలసిపోయింది. అమ్మ దాహం అన్నాడు. స్నేహం సహవాసం లేదు యూదులకి సమరయులకి. వెంటనే ఏమంటుంది, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావు? నిన్ను దాహమునకిమ్మని అడుగుచున్నవాడెవడో ఆ దేవుని వరాన్ని గురించి నువ్వు తెలుసుకుంటే నీవే ఆయనను దాహమునకిమ్మని అడుగుతావు. ఇది చాలా లోతైందే. ఆ నీళ్లు చేదటానికి నీ దగ్గర ఏమీ లేదే, నాకెలాగిస్తావు నీళ్ళు? ఆమె అడిగినటువంటి ప్రశ్న. నేను ఇచ్చే నీళ్లు నువ్వు త్రాగితే అది నీలో ఊరిడి నీటి బొగ్గగా ఉంటుంది. నేను ఇచ్చేటటువంటివి జీవజలం. నేను నీకు ఇచ్చేటటువంటిది జీవజలం. నాకు ఇచ్చే అంటుంది. ఇక మరలా తిరిగి నూతుల వెంట కొండబట్టుకుని తిరగకుండానట్లు నాకు ఇచ్చే అంటుంది. వెళ్ళి నీ పినిమిటిని తీసుకురా అన్నాడు. నేను మాట్లాడేది యోహాను సువార్త 4వ అధ్యాయం. వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. నాకు పెనిమిటి లేడు అన్నది. నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు 6వ వాడితో ఉంటున్నావు, వాడు కూడా నీ పెనిమిటి కాదు, బద్దలు కొట్టేశాడు అంతే. దైవిక విధానాల్లో వెనకబడిపోయి ఉండటానికి అసలు నీ బ్రతుకేంటో ఆయన చూస్తున్నాడు. ఎందుకు సంఘ కార్యక్రమాలు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు దైవజ్ఞాన అభ్యాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు సంఘ కార్యక్రమంలో సహకరించలేకపోతున్నావు? ఎందుకు దేవుని పనిలో పాలిభాగస్తురాలివి కాలేకపోతున్నావు? మ్రొక్కుబడిగా వచ్చి కూర్చుండి వెళ్ళిపోవటానికే ఎందుకు ఇష్టపడుతున్నావు? దాని వెనకున్నటువంటి నీ బ్రతుకేంటి? నీ జీవితం ఏంటి? నిత్యము నీ హృదయంలో కలిగే తలంపులేంటి? నీ కోరికలేంటి? మనసులో దాన్ని బట్టి కలిగేటటువంటి ఆలోచనలు ఏంటి? మొత్తం మన బ్రతుకంతా సమస్తము కూడా ఎవరికి తెలుసు? ఇచ్చేయమంటే ఇచ్చేయడు. ఎప్పటి నుంచో బ్రతుకుతున్నాం క్రీస్తునందు. మన జీవితాలు దిగజారుతూ ఉన్నాయా, ఎదుగుతూ ఉన్నాయా? ఒకవేళ దిగజారుతూ ఉంటే ఎందుకు ఆ స్థితిలో ఉందా మన బ్రతుకులు, మన కుటుంబ స్థితి? నేను డబ్బు గురించి అడగట్లా, నీ ఆత్మీయ స్థితి. ఎందుకు జీవిత సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నావు? దేవుడిచ్చినటువంటి సత్యవాక్య జ్ఞానాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? తన పోలికలో ఒక మనిషిగా సృష్టించిన దాని యొక్క మర్మాన్ని
ఎందుకు గ్రహించలేకపోతూ ఉన్నాం? ఏమండి? దిగజారుడి. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్న దిగజారుడు కాకపోతే ఇంకేంటి? నువ్వేవో కారణాలు చెప్తావు, వాటిని దేవుడు అంగీకరిస్తున్నాడా? కానీ తండ్రి ఒప్పుకుంటాడా? నిన్ను సృష్టించినటువంటి నీ తండ్రి ఒప్పుకుంటాడా? నీ కొరకు సిలువలో బలైపోయినటువంటి ఆ ప్రభు ఒప్పుకుంటాడా నువ్వు చెప్పినటువంటి సమాధానాన్ని? ఒప్పుకుంటాడని నువ్వు అనుకుంటున్నావా? ఎప్పటికీ ఒప్పుకోడు. ఆయన ఒక్కసారి మాట్లాడాడంటే 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు కాదు, శాశ్వతంగా చెప్పినట్టే. నువ్వు ఆ చెప్పిన దానికి లోబడుతున్నావో లేదో నువ్వు చూసుకోవాలి తప్ప మరలా 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 చెప్పాల్సినటువంటి అవసరత దేవునికి ఏం లేదు. ఒక్కసారి చెప్తే శాశ్వతంగా చెప్పినట్టే. నడుచుకోవాల్సినటువంటి, అనుసరించాల్సినటువంటి బాధ్యత నీది, నాది. ఇవాళ ఖాళీగా ఉన్నాం, బయలుదేరి వచ్చేసాం. అరే పని ఉంది, అంతే సంగతులు. ఇక ఏంటా విధానం? ఏంటా పద్ధతి? అది విశ్వాసమా? విశ్వాస జీవితమా? అది దాన్ని భక్తి అంటారా? దైవభక్తిలో భాగంగానే కదా మనం నేర్చుకుంటూ ఉంటా. ఆ లాస్ట్ పాయింట్లో ఉన్నాం. నీ భర్తను తీసుకురా అన్నాడు, లేడన్నది. నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా 6వ నీ పెనిమిటి అయినప్పటికీ వాడితో కలిసి బతుకుతున్నావు. అతను నీకు భర్త కాకపోయినప్పటికీ, నీకు తాళి కట్టిన వాడు కాకపోయినప్పటికీ వాడితో కలిసి బ్రతుకుతున్నావు. గుండె గుబేలం అన్నది. అక్కడికి ఆ టాపిక్ వదిలేసి ఆరాధన మీదకి దిగింది. మా వాళ్ళు ఏమో ఆ కొండ మీద ఆరాధించాలంటారు. గెరిజీము కొండ అలా కనిపిస్తూ ఉంది. బబులోను చెర నుంచి ప్రభుత్వం మారిపోయింది. మాదీ పారసిక సామ్రాజ్యం వచ్చింది. కోరేషు ప్రకటన మేరకు మొట్టమొదటిసారిగా జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో వచ్చినటువంటి వారు దేవాలయాన్ని బాగు చేస్తున్నారు. దేవాలయాన్ని బాగు చేస్తూ ఉంటే మేము కూడా మీతో కలిసి పనిచేస్తాం అని సమరయ్యలు వెళ్ళారు. కుదరదు. మాతో కలిసి ఈ దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడానికి మీకు యోగ్యత లేదు, మీరు అర్హులు కాదు, కుదరదు అని చెప్పేశారు. మీరైతే మీరు ఇక్కడ కట్టుకోండి, మేము ఆ కొండ మీద కట్టుకుంటాం. గెరిజీము కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ కట్టుకున్నారు సమరయ్యలు. అదిగో కనిపిస్తూ ఉంది. మా వాళ్ళ కొండ మీద ఆరాధించాలంటారు. యూదులైనటువంటి మీరేమంటారంటే యెరూషలేములో ఆరాధించాలని మీరు అంటారు. టాపిక్ మార్చేసింది. ఏం చేద్దామంటే ఆ విధానంలో మనలో తప్పులు ఉన్నాయనుకో, లోపాలు ఉన్నాయనుకోండి, మనం చేసేది అదే, టాపిక్ మార్చేయటమే. దిద్దుకోవడానికి ప్రయత్నం చేయటం కాదు, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయటం కాదు, ఈ దైవ జ్ఞానానికి లోబడి జీవించడానికి కృషి చేయటం కాదు, టాపిక్ డైవర్ట్ చేసేయటమే. లాస్ట్కి మెస్సయ్యాని గ్రహించింది. సమరయ్యల ఊరిలోకి వెళ్ళిపోయి కొండ వదిలేసింది. నీళ్ల కోసం వచ్చినటువంటి కొండ నూతి దగ్గర వదిలేసి పరిగెట్టింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ఆయన మెస్సయ్య కాడ, క్రీస్తు కాడ ప్రకటిస్తుంది వెళ్ళి. ఏంటండి? నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి, ఏడుస్తూ కూర్చోలేదు. మా బతుకంతా గుట్టు రట్టు అయిపోయిందే అని ఏడుస్తూ కూర్చోలేదు. ఇలాంటి బోధ చేస్తాడా, ఇలాగ నా బ్రతుకంతా బయట పెట్టేస్తాడా అని ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, ఎదురాడలేదు. ఏం చేసింది? ఏం చేసింది? యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. చూడండి 28వ వచనం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడ
అని ఆ ఊరి వారితో మనం ఏం చేస్తున్నాం? ఖాళీ ఉండట్లేదు. యేసుక్రీస్తుని గురించి మాట్లాడటానికి కానీ, ఆయన లోకరక్షకుడిగా లోకానికి అనుగ్రహించేటటువంటి రక్షణల గురించి కానీ, అలాగూ రక్షింపబడిన వారు కూడుకునేటటువంటి క్రీస్తు సంఘాన్ని గురించి కానీ ఎవరితోటి మాట్లాడటానికి, ఎవరితో చెప్పడానికి మనకు ఖాళీ లేదు, మనకు వీలవ్వట్లేదు. కానీ ఆమె ఏం చేసింది? వెంటనే ఊరిలో చాటింది. అంతవరకు వచ్చినటువంటి స్థితి మంచి అండన వచ్చింది. ఏం చేద్దంటే ఆమె యొక్క జీవితం అందరితో కలిసి నీళ్లు చేదుకోవటానికి రావటానికి ఆమె బ్రతుకు అడ్డంగా ఉందేమో. 5గురు మార్చేసి 6వ వాడితో ఉంటుందని అంటే ఆమెను ఎవరు ఇష్టపడరు. కనుక జనం అందరితో వచ్చి నీళ్లు చేదుకొని నీళ్లు పట్టుకెళ్ళటానికి ఆమెకు అనుకూలత లేకేమో మిట్ట మధ్యాహ్నం వచ్చింది. ఇప్పుడు ఏమంటుంది? వచ్చినటువంటి పని వదిలేసింది, కొండ వదిలేసింది. అక్కడే కొండ వదిలిందంటే తన పాప జీవితాన్ని అక్కడే వదిలేసింది. వెళ్ళి ప్రకటిస్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వాడు క్రీస్తు కాడా, మెస్సయ్య కాడా అని సమరయల పట్టణం అంతా మారుమ్రోగిస్తుందండి. మరి మన పని అది కాదా? చేస్తున్నామా? ఇది వదిలేస్తే బాగుండు, నాకు అర్జెంటుగా పని ఉంది. ఆ తలంపుతో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆకలి వేసేస్తుంది, టిఫిన్ చేసేసుకుంటూ వదిలేస్తే బాగుండు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆ తలంపులతో? మీ పనికి వెళ్ళిపోవటానికి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది? ఇంటికి వెళ్ళిపోయి ఆకలి వేసేస్తుంది కదా, గవ్వ ఉడకేసుకుని తినేయాలి, టిఫిన్ చేసుకుని తినేయాలని ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది? నిజంగా ఇక్కడే ఉందా మీ మనసు, హృదయం? ఇక్కడే ఉందా? నెక్స్ట్ చేయబోయే పనుల మీద ఉందా? నెక్స్ట్ వెళ్ళబోయేటటువంటి మీ డ్యూటీల మీద, మీ చక్కబెట్టాల్సినటువంటి పనుల మీద ఉందా? ఏంటండి? సమరయులతో సహవాసం చేయరు యూదులు, కానీ ఊరంతా కదిలొచ్చారు. సుఖారు అనేటటువంటి ఆ సమరయుల పట్టణం అంతా కదిలొచ్చి మాకు మరో 2 రోజులుండి బోధించమని ఆయన బతిమాలుకుంటున్నారు. మరో 2 రోజులుండి మాకు బోధించమని బ్రతిమాలుకుంటుంటే యూదులందరూ కలిసి అంటరాని వారిగా చూసేటటువంటి సమరయుల పట్టణంలో 2 రోజులు ఉండిపోయి వారికి బోధించారు. అప్పుడు ఆమెతో అంటున్నారు, సమరయ స్త్రీతోటి, ఇక మీదట నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, మా ప్రభువు మాకు బోధించిన దాన్ని బట్టే మేము నడుచుకుంటా. ఏమండి? చూడండి 41వ వచనం, 41-42. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. అది ఎవరిని బట్టి? ఒక వ్యభిచార స్త్రీని బట్టి. నీవెలాంటి వాడివి, ఎలాంటి దానివి? అంత ఘోరమైనటువంటి పాపివా? ఎందుకు మాట్లాడావు క్రీస్తుని గురించి? ఎందుకు క్రీస్తు సంఘ సత్యాన్ని ప్రకటించడానికి, మాట్లాడటానికి నువ్వు అడుగు ముందుకు వెయ్యు? ఎందుకు? దేనికి పని చేస్తావు? అలసిపోయింది జీవితంలో. ఒకటి తర్వాత ఒకడు 5గురు మార్చేసి 6వ వాడితో బతికేటటువంటి ఆమె అలసిపోయింది. అలసిన వాణిని ఇప్పుడు ఏం చేయాలి క్రీస్తు ప్రభు? ఏం చేయాలి? అలసిన వారిని ఊరడింప చేయాలి. ఆయన వచ్చిన పని అది. అందుకే తండ్రి పాదాల యొద్ద ఏం చేస్తున్నాడు? శిష్యులు విన్నట్టుగా వినటానికి పెందల కడే లేచి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మరి నీవు నేను ఏంటండి? అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు. ఎక్కడికి వెళుతున్నాడు? తండ్రి యొక్క పాదాల దగ్గరికి. నువ్వెందుకు వస్తున్నావు? కొంపట్లు రాజేయటానికా, కొంపలంటించటానికా? దేనికి? ఉన్న సంఘాలను పాడు చేయటానికా? లేనిపోని భావాలు ఇతరులతో చెప్పి షేర్ చేసుకొని ఉన్న సంఘాన్ని పాడు చేయటానికా? దేవుడు అదలడు. ఎవడైతే దేవుని ఆలయమైనటువంటి క్రీస్తు సంఘాన్ని పాడు చేస్తాడో దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఒకటే స్టేట్మెంట్.
లోకాంతం వరకు ఆ స్టేట్మెంట్ అలాగే ఉంటుంది. ఈ క్రీస్తు సంఘం దేవుని కొరకు నడిపింపబడుతూ ఉండగా దీన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నిన్ను పాడు చేయటం ఖాయం. ఒక నేనే పాడు చేస్తుంటే దేవుడు నన్ను పాడు చేయటం ఖాయం. అర్థమవుతుందా అండి? దేనికి? ఎదుటివారిని ఊరడింపజేయటానికి మనం నేర్చుకుంటున్నామా? మనం అనుసరింపకుండా ఎదుటివారిని ఏం ఊరడింపజేస్తాం? అర్థమవుతుందా అండి? శిష్యుని తగినటువంటి నోరు. నేనేం మాట్లాడాలో శిష్యురాలిగా అలాంటి నోరు నాకు దయచేసి ఉన్నాడు. ఎదుటివారికి మేలు కలిగేటట్లుగా, ప్రయోజనం కలిగేటట్టుగానే మాట్లాడాలి తప్ప ఎదుటివారి హృదయం గాయపడేటట్లుగా, ఎదుటివారి మనసు నొచ్చుకునేటట్లుగా, ఎదుటివారిని గురించి ఇక అదే పనిగా చెడుగా చాటుకుంటూ వెళ్ళిపోవటానికి దీన్ని వాడకూడదు. చాలా తప్పు. నేర్చుకోవాలి, దాన్ని ప్రకటించాలి. ప్రకటించడమే కాదు, నీ జీవితాన్ని దాని కొరకే అర్పించుకోవాలి. చూడండి ఏమంటాడో ఆయన చేసినటువంటి పని. 6వ వచనం, కొట్టువానికి నా వీపును అప్పగించితనే. నేర్చుకున్న దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నాం. కొట్టువానికి నా వీపును అప్పగించితని. అందుగా వెంట, అందుగా నేర్చుకుంటా, అందుగా జ్ఞానాన్ని పొందుతా. మరి నీవెందుకో, నేనెందుకో? కొట్టువానికి నా వీపును అప్పగించితని, వెంట్రుకలు పెరికివేయువానికి నా చెంపలను అప్పగించితని. జుట్టు పట్టుకొని పీకుతూ ఉంటే అరెస్ట్ చేసిన దగ్గర నుంచి, గెత్చెమని తోటలో బంధించిన దగ్గర నుంచి, జుట్టు పట్టుకుని పెరికేసేటటువంటి వారికి ఏం చేశాను? నా చెంపలను అప్పగించితని. ఉమ్ము వేయు వారికి, అవమానపరచు వారికి నా ముఖమును కాండ్రకిచ్చి ముఖం మీద తుడుచుకోవటానికి గతి లేనటువంటి బ్రతుకు సిలువలో. అసలే ఓపిక లేదు. ఇప్పుడు చేతులు కాళ్ళు కూడా పనిచేయట్లేదు సిలువలో బిగించేస్తే. ఎవరి కొరకు? అది నా కొరకు అని నేను అనుకోగలిగితే, అది నా కొరకు అని నీవు అనుకోగలిగితే, ఆయన కొరకు ఎలాంటి బ్రతకాలో నీకు అర్థమవుతుంది. నీ భౌతిక జీవితాన్ని అడ్డుపెట్టి దేవుని యొక్క సన్నిధిని ఎగ్గొట్టవు. నీ భౌతిక అవసరతను అడ్డుపెట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని తృణీకరించవు. అలాంటి పరిస్థితి, అలాంటి అభిప్రాయం నీలో కలిగితే, అలాంటి ఉద్దేశం నీలో కలిగితే, నీకు ప్రభువుకు పుట్టించినట్టు అప్పటి వలె నీకు కూడా ఏం చేస్తాడు? వినుబుద్ధి పుట్టిస్తాడు. మరి ఈవేళ బైబిల్ క్లాస్ ఉంది కదా, ఆదివారం ఏడవకుండా గవ్వ వెళ్ళిపోతున్నాం, మరి బుధవారం బైబిల్ క్లాసు. కాస్త తొందరగా ఇంటికి వెళ్ళిపోయి గవ్వ రెడీ అయిపోయి కుటుంబాన్ని తీసుకుని ఏం చేయాలి? భార్య పిల్లల్ని తీసుకుని ఏం చేయాలి? బైబిల్ క్లాస్కి వెళ్ళిపోవాలి. ఒకరోజేగా వారంలో, ఆదివారం కాక ఇంకొక రోజే కదా. ఎందుకు అట్టి స్థితిలో మనం ఆలోచన చెయ్యం? వచ్చే రూపాయల వెంట ఎందుకు పరిగెడతాం? ఆలోచన చేయండి. మీకు అర్థమవుతుందా అండి? ఇంతకే వినుబుద్ధి పుట్టిస్తే అలసినటువంటి మనుషులను మాటల చేత ఊరడించేటటువంటి జ్ఞానాన్ని పొందితే దాని యొక్క ఫలితం ఏంటి? కొట్టువానికి నా వీపును అప్పగించేశాను దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి. చెంపలు పెరుకువేయి వానికి నా చెంపలను అప్పగించేశాను. ఉమ్ము వేసి అవమానపరిచేటటువంటి వారికి నా ముఖాన్ని నేను దాచుకోలేదు. నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు, నీ పాప విమోచన కొరకు, నా పాప విమోచన కొరకు, నీ పాప క్షమాపణ కొరకు, నా పాప క్షమాపణ కొరకు, నీవు పరలోక భాగ్యాన్ని పొందటానికి, నేను పరలోక భాగ్యాన్ని పొందటానికి, దేవుని సంకల్పాన్ని, చిత్తాన్ని అనుసరించి క్రీస్తు ప్రభు శిలువలో పొందినటువంటి ఆ బలియాగం, ఆ శిక్ష, నిత్య శిక్ష, నీ శిక్ష, నా శిక్ష, ఆయన భరించినటువంటి స్థితి నీ కళ్ళ ముందు ఆడట్లేదా? ఆ శిలువలో క్రీస్తు ప్రభు నీ కళ్ళ ముందు కనిపించట్లేదా? మనం చూశారుగా. నా కుటుంబము అది దైవికమైంది. వివాహం అనేటటువంటి దైవిక వ్యవస్థ ద్వారా దైవికమైనటువంటి కుటుంబం అనేటువంటి ఒక సంస్థను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇదేమవ్వాలి? పరలోకమందును భూమి మీద ఉన్నటువంటి కుటుంబం ఏ తండ్రిని బట్టి అయితే కుటుంబం అని పిలువబడుతున్నదో,
భూమి మీద ఉన్న కుటుంబం ఏంటి? క్రీస్తు సంఘం. ఇది నా కుటుంబం, అందులో భాగం అవ్వాలి, లేకపోతే గతి లేదు. చెట్టు పేరు చెప్పినట్టుగా ప్రభు పేరు చెప్పుకుని ఏదో సంఘానికి వెళ్ళిపోతాను అంటే నీకు గతి లేదు, దిక్కు లేదు. దేవుడు అంగీకరించడు. బైబిల్ ఒకే ఒక్క సంఘాన్ని గురించి మాట్లాడుతుంది. ఏ వచనాన్ని అంటే తీసుకో, ఏ మాట అంటే తీసుకో. దేవుని సంకల్పంలో ఉన్నది ఒకటే సంఘం, దేవుని చిత్తంలో ఉన్నది ఒకటే సంఘం. గ్రంథం మాట్లాడేది కూడా, దేవుని గ్రంథం మాట్లాడేది కూడా ఒకే ఒక్క సంఘం. అది క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘం, ఇంకోటి కాదు. అందులో ఉంటూ దాని గురించి మాట్లాడకపోవటం మన దౌర్భాగ్యం. ఏం జీతం పుచ్చుకుంటాం? ప్రభు వచ్చినప్పుడు ఇదిగో నేను వచ్చుచున్నాను, ప్రతివానికి ఇచ్చుటకు జీతం నా దగ్గర ఉన్నది అంటాడు. ఏం జీతం పుచ్చుకుంటాం? ఏ పని చేయకుండా. నీ అవసరత, నీ స్వార్థం ఇప్పుడు వచ్చి కూర్చున్నావు అని అంటే ఇక మీద ఏం చేస్తున్నావు? ఈ 2 గంటలు అయిపోతే బోల్ టైం ఉంది నీకు వారంలో. ఆ టైంలో దేవుని కొరకు నువ్వు చేసే పని ఏంటి? ఏం చేస్తున్నావు? విన్నాడు, ఓరడించేటటువంటి జ్ఞానాన్ని పొందాడు, నోటిని దాని కొరకే వినియోగించాడు. ఎన్ని ఆత్మలు క్రీస్తు ప్రభు ద్వారా, ఎన్ని ఆత్మలు తండ్రి అయినటువంటి దేవుని పాదాల దగ్గరికి నడిపింపబడ్డాయి. సాతాను యొక్క అధికారం నుంచి విడుదల చేసి, సాతాను యొక్క అంధకార సంబంధమైన అధికారం నుంచి తప్పించి విడుదల చేసి ఎన్ని ఆత్మలు క్రీస్తు ప్రభు ద్వారా కానీ అపోస్తుల ద్వారా కానీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాయి. మరి మన ద్వారా ఎన్ని ఆత్మలు తండ్రి పాదాల దగ్గరికి నడిపింపబడేవి? ఎన్ని ఆత్మలు? ఒకటైనా ఉందా? లేనప్పుడు దేన్ని బట్టి గొప్పలు చెప్తావు? దేన్ని బట్టి కాలు ఎగరేస్తావు? నీ రక్షణ కూడా, నీ సొంత రక్షణ కూడా భయముతోటి వణుకుతోటి కొనసాగించుకోలేనటువంటి దుస్థితిలో ఉండి దేన్ని బట్టి గొప్పలు పోయేది? కొనసాగుతుందో లేదో చూసుకోండి మీ సొంత రక్షణ. దేవుని ఇష్టానికి చోటు ఇవ్వకుండా నీ ఇష్టానికే చోటిచ్చి పరిస్థితులను అడ్డు పెట్టేసి, నీ అవసరతలను అడ్డు పెట్టేసి నీ ఇష్టానుసారంగా బ్రతికే నీ రక్షణ కొనసాగుతుందా? అక్కడ ఆగిపోయిందా? నీ కన్నులు నువ్వు సరిగా వాడుకోవటం చేత కాకపోతే నీ రక్షణ అక్కడ డ్రాప్ అయిపోద్ది, ఆగిపోద్ది. నీ చెవిని నువ్వు సరిగా వాడుకోవటం చేత కాకపోతే నీ రక్షణ అక్కడ ఆగిపోద్ది. నీ నాలుకను నువ్వు సరిగా వాడుకోవటం చేత కాకపోతే నీ రక్షణ అక్కడ ఆగిపోద్ది. అలాగే ఆ వాటిని బట్టి దీని యొక్క సుఖ సౌఖ్యాలు, దీని యొక్క ఆనందాలు, దీని యొక్క సంతోషాలు, వీటి కొరకే ఎదిగేటటువంటి నీ సొంత రక్షణ అక్కడతోటి ఆగిపోద్ది, కొనసాగదు. నీ మరణ పర్యంతము కొనసాగించాల్సినటువంటి రక్షణ, భయముతోటి వణుకుతోటి కొనసాగించాల్సినటువంటి రక్షణ, ఎల్లప్పుడూ విధేయురాలివై కొనసాగించాల్సినటువంటి రక్షణ ఫిలిప్పీ 2:12 ప్రకారం అది ఎక్కడో ఆగిపోతుంది. జ్ఞానేంద్రియాల్ని, పంచేంద్రియాల్ని ఎలా వాడుకోవాలో చేత కానప్పుడు నువ్వు అక్రమంగా ఒక ఇంద్రియాన్ని సరిగా వాడుకోలేదు అని అంటే ఆ ఇంద్రియం చాలు నీ రక్షణ కొనసాగకుండా చేసేయటానికి. నీ కన్ను చాలు, నీ చెవి చాలు, నీ నాలుక చాలు, నీ చర్మం చాలు. అయిపోయింది నీ పని, నా పని. కనుక ఎలా వాడుకుంటున్నామో ఆలోచన చేయండి, ఎలా బ్రతుకుతున్నామో చూడండి. దైవభక్తి శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగను. దైవభక్తి విషయంలో సాధకము ఈ యుగంలోనూ రాబో యుగంలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో ప్రయోజనకరంగా ఉంటుంది. దేని కొరకు బ్రతుకుతున్నావో నీవే తేల్చుకో, దేని కొరకు సాధన చేస్తున్నావో నువ్వే చూసుకో. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ దైవభక్తి అనేటటువంటి పాఠాన్ని నాటితో నేను ముగిస్తూ ఉన్నానండి. అందరికీ వందనాలు.